దివ్యల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంత దూరం నుండి దూరం తెచ్చాను. వైకల్స్ చూస్తారా? మీకు ఏం ట్రీట్మెంట్ చేసుకో, ఓన్లీ వైకల్స్ ఒక్కసారి చూస్తారు. బీపీ ఎలా చూసాను చేస్తారు. ఎవరు గుర్తులేదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా వల్ల కావట్లేదు. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇలా వదిలేయండి. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురికి యాక్సిడెంట్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యావని ప్రధానంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 2 రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్యల మాధురి కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఒడిశా వైపు వెళ్తున్నటువంటి సమయంలో పలాస లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో అది బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఆ సమయంలో మాధురి సెల్ఫ్ డ్రైవ్ చేస్తోంది. దాంతో పాటుగా జూమ్ కాల్ లో మాట్లాడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారును బలంగా ఢీకొట్టడంతో మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు వేగంగా పక్కనుండేటటువంటి పొలంలోనికి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి వెంటనే అక్కడి నుంచి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాధురి మాట్లాడుతోంది. మనతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. తను 2 రోజులుగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనే యాక్సిడెంట్ కు చేసుకోవడానికి ప్రయత్నించాను అనేటటువంటి మాధురి చెప్తున్నటువంటి మాట. అయితే ఆ సమయంలో మాధురి జూమ్ కాల్ లో మాట్లాడుతుంది అనేటటువంటిది కొంతమంది స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే మాధురి కారు ప్రమాదానికి గురవటం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఆమె ఎలాంటి ప్రాణాపాయ స్థితులు హాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నప్పుడు కూడా తనకు వైద్యానికి సహకరించట్లేదని కూడా పలాసలు ఉండేటటువంటి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆమె ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. చికిత్స అందించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా తను ఎట్టి పరిస్థితుల్లో సహకరించడం, తను ఏదైతే 2 రోజులుగా దువ్వాడ వాణి కుటుంబం తనపైన పెట్టినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను కాబట్టి చనిపోవాలనుకునే తనగానే సూసైడ్ కి ప్రయత్నించానని చెప్పి ఆమె చెప్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం కొంతమంది ఆమెను కాంటాక్ట్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో తన పర్లాకిమిడి వెళ్తున్నాను, ఒడిశాలో 2 రోజుల పాటు ఉంటానని చెప్పింది. ఆ చెప్పిన కొద్దిసేపటికే మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు పలాస టోల్ గేట్ దగ్గర ప్రమాదానికి గురవటం కొంత చర్చకు దారితీసింది. మొత్తానికైతే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రస్తుతం పలాస ఆసుపత్రిలో మాధురికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మనం చూసుకుంటున్నట్లయితే ఇందాక ఆడియోలో కూడా మాధురి గారు నేను కావాలనే యాక్సిడెంట్ చేసుకున్నాను, నాకు ఈ ఒత్తిడి భరించలేక నేను కావాలనే ఇట్లా చచ్చిపోవడానికి ఇలా చేసుకున్నాను అనేసి అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆవిడ ఆల్రెడీ దువ్వాడ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేయడం కోసం ఇలా చేశారు అనుకోవచ్చా? గత 3 రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో మాధురి కీలకంగా మారారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ అంతా కూడా
ఆ మాధురిని కేంద్రీకృతం చేశారు. ఎందుకంటే మాధురి దువ్వాడకి పరిచయం అయిన తర్వాత తమ కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ప్రారంభమయ్యాయి అనేటటువంటి ఆ మొత్తం కూడా ఫ్యామిలీ డ్రామా మొన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. దీనిలో కీ పర్సన్ గా మాధురి ఉన్నారు. అయితే ఇంకా ఆ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మాధురి కొద్దిసేపటి క్రితం కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ నుంచి ఒడిశా ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పలస టోల్ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎవరైనా చేశారా లేకపోతే తనకు తానుగా జరిగినటువంటి ప్రమాదం అనేటటువంటి దానిపైన ఆరా తీసేటటువంటి క్రమంలో స్వయంగా అతి స్పీడ్ తో ఒడిశా వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో కారును ఢీకొట్టడంతో మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టింది అనేటటువంటి విషయం తెలుస్తోంది. దాంతో పాటుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా తను చనిపోవాలనే ఉద్దేశంతో తనకు తానుగానే యాక్సిడెంట్ కు పాల్పడ్డాను అనేటటువంటిది మొదట మీడియాతో మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది, మొత్తం కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో కీలక పాత్రగా ఉన్నటువంటి మాధురి కారు యాక్సిడెంట్ గురవటం అనేటటువంటిది తీవ్ర చర్చనీయాంశానికి ఆలోచించదగ్గ విషయంగా మారిందని చెప్పుకోవాలి. గాని అలాగే రమేష్, మనం చూసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కూడా నేరం కిందే పరిగణిస్తారు. సో అలా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళని అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మాధురి పైన ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ప్రమాదం కొద్ది నిమిషాల ముందు జరిగింది. అయితే ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మాధురి ఎటువైపు వెళ్తోంది, ఆ సమయంలో మాధురి డ్రైవ్ చేస్తుందా లేకపోతే డ్రైవింగ్ సీట్ లో ఎవరైనా ఉన్నారు అనేటటువంటి కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మాధురి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ పూర్తయిన తర్వాత దర్యాప్తు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఎయిడ్ జరుగుతున్నటువంటి సమయంలోనే తను ఎట్టి పరిస్థితుల్లో వైద్యానికి సహకరించడం అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మనకు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి కూడా. అయితే తను ఎందుకు వైద్యానికి సహకరించట్లేదు అనేటటువంటిది ఆరా తీస్తే తనకు ఒత్తిడి ఉంది, మానసిక ఒత్తిడి. 2 రోజుల నుంచి తను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇక బతికుండి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోలేని, ఒత్తిడిని తట్టుకోలేను కాబట్టి సూసైడ్ చేసుకోవాలని తనకు తనగా కారుతో వెళ్లి యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నాను. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. కానీ నిజంగా ఆమె చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటటువంటి దానిపైన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ఘటన పైన మరి కాసేపట్లో పోలీసులు వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ కారు అయితే పూర్తిగా పల్టీ కొట్టింది, అంటే చాలా వేగంగా ప్రయాణం చేయటం. రెండవది ఆ సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఫోన్ మాట్లాడటం వల్ల కారు ప్రమాదానికి గురైంది లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటటువంటి దానిపైన పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. అలాగే రమేష్, స్థానికులు చెప్తున్నారు వీడియో కాల్ మాట్లాడుకుంటూ వెళ్లటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు కదా. మరి అసలు ఆ ప్రస్తుతం ఫోన్ ఎక్కడ ఉంది? పోలీసుల ప్రాథమిక విచారణలో ఏమైనా తెలిసిందా? అంటే ఫోన్ లాక్ తీసి అలా ఏమైనా చూడొచ్చు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ తన కారుకు ప్రమాదం జరిగింది అనేటటువంటి విషయాన్ని మాధురికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఆమె స్వయంగా ఫోన్ చేసినట్లు కూడా చెప్తున్నారు. అసలు ఆ ఫోన్ అంటే చాలా సేపటి నుంచి 2 రోజులుగా మాధురిని కాంటాక్ట్ చేయడానికి అనేక మంది మీడియా సంస్థల ప్రతినిధులు అదేవిధంగా అనేక మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వటం, తన తప్పేమీ లేదు ఈ వ్యవహారంలోనే నిరూపించుకోవటం, దాంతో పాటుగా శ్రీనివాస్ కు మద్దతుగా ఆమె తన వాయిస్ ను వినిపించడం, వీటిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజే టెక్కలికి వచ్చారు. టెక్కల్ నుంచి 2 రోజుల పాటు పూర్తిగా ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఒడిశా వెళ్ళడానికి ప్రయాణం చేశారు అనేటటువంటిది ఆమె సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. అయితే ఆమె స్వయంగా తనకు కారుకి యాక్సిడెంట్ జరిగింది అనేటటువంటిది దువ్వాడ శ్రీనివాస్ కు మొదట సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ సోదరుడు పలాసలో ఉన్నటువంటి దువ్వాడ సోదరుడు శ్రీధర్ అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు కూడా మనకున్నటువంటి సమాచారం. సో అక్కడ జరిగినటువంటి ప్రమాదం తర్వాత మొదటిసారి తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ కి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తన ఫోన్ లో మాట్లాడింది కాబట్టి ఇది సివియారిటీ యాక్సిడెంట్ కాదు అనేటటువంటి తెలియదు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ అత్యంత స్పీడ్ తో వెళ్లటం వల్లనే ప్రమాదం జరిగింది అనేటటువంటి ప్రాథమికంగా తెలుస్తోంది. మొత్తానికైతే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఆరుకుంటూ రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ ఏరియా నెంబరు రీజన్ చెప్పండి.
దివ్యల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చెప్పండి. ఎగ్జాక్ట్ చేరేజ్ నెంబరు రీజన్ చెప్పండి.